మరి యేసయ్య కోసం ఎందుకు చేయలేం మనం? చెప్పండి. హల్లెలూయా. చేయగలుగుతాం గాక. కాబట్టి యోహాను ఎలాంటి వాడంటే సాక్ష్యం కలిగి జీవించిన వ్యక్తి. సాక్ష్యం కలిగి జీవించిన వ్యక్తి. ఈ దినా నేను సాక్ష్యం కలిగి ఉంటాను అలా చేయలేదండి. జస్ట్ మెసేజ్ అక్కడే, అది ఎడా తురుపులో ఒకటే చెప్పా. ఏం చెప్పానంటే, సాక్ష్యం లేకుంటే నేను కానీ నువ్వు కానీ సేవ ఆపేయచ్చు. ఎవరు చెప్పాలి? నువ్వు కూడా దేవుని మర్చిపోవచ్చు. మోషే అంతేనా? ఏం ప్రయోజనం అండి? హల్లెలూయా. కాబట్టి సాక్ష్యము సర్వలోకానికి సాక్ష్యము నురిపించి దేవుని వైపుకి తెప్పద్దే కొడుదుగాక. హల్లెలూయా. కాబట్టి వాక్యము దేవుడే ఉన్నాడు కనుక, ఆయన మాట్లాడే దేవుడు కనుక, ప్రేమించే దేవుడు కనుక ప్రతి ఆదివారం నువ్వు ఎలా వినాలంటే, దేవుడు నా గురించే చెప్తున్నా నేను వినాలి అన్నట్టు రావాలి మందిరానికి. లేదని వినలయ్యా పాస్టర్ నాకు అసలు అవసరం లేదంటే నువ్వు రాబల్లే. ఏమంటావా చెప్పు? నేను వినను, నేను నిద్రపోతాను, నేను ఉండలేను, నీ మాట వినంటే స్తోత్రమే, బలవంతం చేయను. కానీ నా దేవుని కోసం ఉంటాను చెప్పాలి. చెప్పు, నా దేవుని కోసం ఉంటాను. భారమైనా కష్టమైన వాక్యమైన ఆరాధన ముగింపైనా నా దేవుడు ఇప్పుడు ఆమెనంటే అప్పుడు ఆమెనంట. హల్లెలూయా. అటు పిల్లరా, దేవుడు కృపగల దేవుడు. నాయన ఏ రోజు ఎవరిని కూడా తోసేసే దేవుడు కాదు. కానీ దేవునికి పట్ల నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన వదులుకోలేకపోతాం తెలుసా? మనుషులు వదిలించు కానీ దేవుడు వదలడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ దినాన్ని మీరు గుర్తు చేసుకోండి. యోహాను సువార్తలో ఒక్క మాట చూసి ముగిస్తా. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో చూడండి ఒక్క మాట. ఇక నడిపింపే వాక్యం. హల్లెలూయా. యోహాను సువార్తలో మొదటి మాట చూడండి, 1వ అధ్యాయము ఉన్నాయినా చూపిస్తా ఉండ ఒక్క మాటే.